ఏపీలో ముఖ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. టీడీపీ కూటమి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ. ఈ విషయం కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టింది. నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడ్డారా? జగన్ని అన్యాయంగా ఓడించారా? ఏంటి ఓట్లు ఎక్కువ ఉన్న పర్సంటేజ్ తక్కువ, అంటే 40% ఎందుకు వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? మాట్లాడటానికి ఏదైనా మాట్లాడచ్చు నందు గారు. ఇప్పుడు 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా. తెలుగుదేశంలో అధికారంలో ఉన్నప్పుడు మరి తను అధికారంలో ఉండి ఓడిపోతాననే వాళ్ళకి డౌట్ కూడా రాలేదు కదా ట్యాంపరింగ్ చేయటానికి. మరి వాళ్ళకి ఆ డౌటే వస్తే పని చేస్తారు. అసలు ఎందుకు ఓడిపోతాం అనుకున్నారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు. ఇప్పుడు మీరు హత్య చేయనప్పుడు మిమ్మల్ని కనుక ఎవరన్నా మీరు పలానా దొంగతనం చేశారని అంటే, మీరు దొంగతనం చేయకుండా ఫస్ట్ మీరు రియాక్షన్ ఏం చేస్తారు? ఏం చెబుతారు? మీరు నాకు ఆ దొంగతనంతో సంబంధం లేదంటారు. కానీ చంద్రబాబు అన్నాడా? ఎందుకు అనలేదు? ఆయన సీరియస్గా తీసుకోవాలా. ఏదో చిల్లరగా ఉంది, నేను ఖండించుకోవాల్సిన అవసరం ఏంటి, నేను ఒక హత్య రాజకీయాలు చేసిన వ్యక్తిని కాదు కదా అనే ధైర్యం మీద ఆయన ఊరుకున్నాడు. కానీ అది బాగా పనిచేసింది ఆయన సైలెన్స్. తర్వాత ఇప్పుడు అట్లాగే అనుకుందాం. మరి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ట్యాంపరింగ్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ఆయన గవర్నమెంట్లో ఉన్నాడా? లేడు. మరి లేనప్పుడు చేయలేడు కదా. మొత్తం అంతా కూడా ఆ పోలీసు వ్యానుల్లో కూడా వీళ్ళ డబ్బులు తరలిచ్చారని కూడా బయటకు వచ్చింది. తర్వాత ఈ మద్యం కుంభకోణంలో డబ్బులు చాలా అన్నిటికీ ఎన్నికల ఖర్చులకు ఉపయోగించుకున్నాను ఇప్పుడు చెబుతున్నారు. చెక్ పోస్టులు లేని ఏరియాల్లో ద్వారా పంపించామని. కాబట్టి ఆ రోజు పోలీస్ వెహికల్స్ అంతా వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినా కూడా ఆయన మీద కేసు కూడా పెట్టకుండా ఆయన్ని హౌస్ అరెస్ట్ అని చెప్పి హౌస్ అరెస్ట్ నుంచి ఎవడన్నా పారిపోగలుగుతాడా? అప్పుడు ఆ ఈవీఎంలో పాము దొరికిందని పగలగొట్టిండట. అదే అంటున్నా, పాములు దొరుకుతాయి, జరిపోతులు దొరుకుతాయి, లేకపోతే కొండ చిలువలు కూడా దొరుకుతాయి. రేపు బ్యాలెట్ బాక్సుల్లో కూడా వెళ్తాయి. అప్పుడు కూడా అదే చేస్తాడు, ఆయన తీసుకెళ్ళి నీళ్లు పోస్తాడు పాము చంపడానికి. అట్లాగే ఉంటాయి. ఇక నిజంగా ఆ రకంగా కూటమి అధికారంలోకి వచ్చిందా? ఇతని దుష్పరిపాలన వలన వచ్చిందండి. అసలు ఆయన కనుక మంచి పరిపాలన చేస్తే, నిజంగా కనుక ఆయన అడిగినట్టు అన్నీ మంచినే చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన ఆడబిడ్డల పసుపు తాళ్ళు కాపాడుతానన్న చెప్పిన వ్యక్తి కాపాడకపోగా ఇంకా ఎక్కువ మంది మృతికి కారణం అవటం వలన ఆడబిడ్డలకి తెలివి ఉందా లేదా? అన్నయ్య మనకు చెప్పిన మాట చేయలేదు, అన్నయ్య చెప్పింది వేరు చేసింది వేరు, ఇంకా ఎక్కువ తాళ్ళు తెంపాడు, ఇట్లాంటి అన్నయ్య మనకు వద్దు. షర్మిల ఎలా అనుకుందో, అమ్మాయి డాక్టరు సునీత ఎలా అనుకుందో, మిగిలిన రాష్ట్రంలో అందరి చెల్లెళ్ళు అక్కలు కూడా అదే అనుకున్నారు. ఈ అన్నయ్య మంచి అన్నయ్య కాదు, చెప్పిన మాట చేయడు, మన తాళి తెగిపోయినా పర్వాలేదు, అన్నయ్య ఖజానా నిండితే చాలని కోరుకునే వ్యక్తి. అందువల్లే ఓడిచ్చారు. ఇప్పుడు 40% అప్పుడు తెలుగుదేశానికి కూడా వచ్చినాయి, కానీ సీట్లు తక్కువే వచ్చినాయి కదా. అట్లాగే ఇవాళ మరి 175కి 175 వస్తాయి అనుకున్న వ్యక్తి ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ బాగా పనిచేస్తాయి అనుకున్నాడు. కానీ వాలంటీర్ వ్యవస్థ కన్నా కూడా నువ్వు చేసిన అన్యాయం, అక్రమం, దాష్టికం, అవినీతి, ఇన్ని పరిపాలనలో ఎన్ని అవలక్షణాలు ఉండాలో అష్టవంకరలతో నువ్వు ప్రభుత్వం నడిపిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి జీవితంలో ఇంకోసారి చీఫ్ మినిస్టర్ అవ్వలేనంత తప్పులు చేసిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారని ఎట్టా అనుకుంటావు? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్ముడుపోయే రాష్ట్రమా? నువ్వు ఎంత డబ్బులన్నా పెట్టు, కానీ వాళ్ళకి హాని జరిగింది అని వాళ్ళకి గమనించుకున్నారు కదా. మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ ఆయనే చెబుతున్నాడు, 2.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీకు అకౌంట్లో వేసాడని. అందులో ఎవరు డిస్ప్యూట్ కూడా చేయటం లేదు, వివాదమే లేదు, వేసిన మాట వాస్తవం. కానీ నువ్వు ఈతాకిచ్చి తాటాకు దొబ్బేసేటప్పుడు ఈతాకు నువ్వు ఇచ్చింది వాళ్ళ చేత్తో పుచ్చుకున్నారు, వాళ్ళ తాటాకు తీసుకెళ్ళటం కూడా వాళ్ళు చూశారు నిన్ను. చూసినప్పుడు అంత తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి మీ ఇంట్లో మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఈ పథకాలు ఇచ్చామని ప్రింటెడ్ కాగితాలు తీసుకెళ్ళినప్పుడు కూడా చూసుకున్నారు వాళ్ళు. అవును ఇచ్చారనే చెప్పారు, కానీ మాకు జరిగిన నష్టం అంతకన్నా ఎక్కువ జరిగింది, మా జీవితాలు బాగుపడలేదు, మా కుటుంబ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది అన్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ డబ్బంతా? మద్యం రూపంలో ప్రభుత్వానికి వెళ్ళింది. ప్రభుత్వానికి కూడా వెళ్ళా, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా వెళ్ళింది. అందువల్లే ఇలాంటి విపరీతమైన వ్యతిరేక ఫలితాలు రావటానికి కారణం. ఇప్పుడు మన ముఖం బాగున్నప్పుడు అద్దాన్ని ఎన్ని అద్దాలు మార్చినా అద్దంలో తప్పు లేదు. ముఖాన్ని మార్చుకుంటే ఏ అద్దం అయితే తప్పుగా చూపించింది అనుకుంటామో అదే కరెక్ట్గా చూపిస్తుంది. కాబట్టి ఇది ఆయన పరిపాలన లోపమే తప్ప
ఆ, ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం, ప్రజల్ని తక్కువ అంచనా వేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం. ఇప్పుడు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నందు గారు, ఆయన ప్రజల మద్దతుతో గెలిచాడా లేకపోతే ఆయన ఒక నియంతలాగా తను డిక్టేటర్గా ప్రకటించుకుని వచ్చాడా? 2019లో ప్రజలు ఇచ్చిన మెజారిటీతో వచ్చాడు. ప్రజావేదికని కోల్చడం ఏంటి? అసలు ప్రజావేదిక ప్రజల ధనంతో కట్టారు. అసలు అంత కోల్చాల్సిన కసి ఎందుకు? నీకు చంద్రబాబు గారికి పేరు వస్తేనే కదా. అది కొంచెం సంయమనం పాటించాలి కదా. కనీసం నీ క్యాబినెట్లో మీటింగ్ పెట్టారని అడిగావా? లేకపోతే నీ క్యాబినెట్ సీనియర్ ఎమ్మెల్యేలను అడిగావా? ఏంటి ఒక 10 మందిని తీసుకొచ్చి ఇగో ఇట్లా గవర్నమెంట్ ఈ చట్టాలని అంటే నిబంధనలు అతిక్రమించి కట్టింది, కూలిస్తే లాభమా కూల్చకపోతే లాభమా అని అడగాలి కదా. అడిగితే 10 మంది ఒపీనియన్ చెప్పేవాళ్ళు. నీ అంతటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టారనే కసితో అలాగే అమరావతి రాజధానిని అబ్రప్ట్గా ఆపేశావు. పని 3 రాజధానుల్లో ఎక్కడన్నా నువ్వు ఒక అంగుళం ముందుకు తీసుకెళ్ళావా? రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడి నుంచి పరిపాలించావు? ఏదో ఒక నేడు ఉండాలిగా. పలానా మర్రి చెట్టు నేను ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? నీ అసెంబ్లీ ఎక్కడ నడిచింది? నీ సెక్రటరియట్ ఎక్కడ నడిచింది? హైకోర్టు ఎక్కడ నడిచింది? నీ కేంద్ర ప్రభుత్వం నువ్వు వైజాగ్లో ఉన్నావని నీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందా? అమరావతిలో ఉన్నావని నడిపిందా? అట్లాగే అనేక పరిపాలనా అంశాలు ఎక్కడి నుంచి నువ్వు నడిపావు. ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకోవటం తప్పు కదా. ఆయన ఏమనుకున్నాడంటే 3 ప్రాంతాలని నేను మచ్చిక చేసుకుంటాను 3 రాజధానుల ద్వారా అని. కానీ 3 ప్రాంతాల్లోనూ ఆయనకి చాలా వ్యతిరేక ఫలితమే వచ్చింది. ఈవెన్ ఆయన సొంత జిల్లాలో కూడా 2 సీట్లు గెలవటం కూడా కష్టమైపోయింది. చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడులు వస్తున్నాయా, లేకపోతే అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు అనేది ఒక మంచి ప్రదేశం అన్నట్టు కూడా పెట్టుబడులు వస్తున్నాయంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగానే కాదండి, ఆయన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందనేది ఒకటి అవగాహన. తర్వాత పెట్టుబడి పెట్టే ప్రదేశానికి ఒక సుస్థిరత ఉందా లేదా చూసుకుంటారు. అదే ప్రాంతంలో మళ్ళీ ఎవరన్నా వచ్చి రేపు కొంటిగా అమరావతిని కాదంటే కూడా రేపు ప్రమాదమే. అటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నాబోటి చీఫ్ మినిస్టర్ అనుకోండి, రేపు నేను అమరావతి కాదని అనగలను, ఎవరైనా అనొచ్చు. అంతకుముందు చూశారు ఆ పరిస్థితి కూడా. కానీ పెట్టుబడిదారులు కూడా పారిశ్రామికవేత్తలు కూడా అంచనా వేసుకుంటారు. ఇక ప్రజలు ఎలాంటి లెక్కలు వేసుకుంటారో వాళ్ళకు కూడా ఉంటాయి. ఒకసారి చేసిన తప్పు ప్రజలు చేయరు కాబట్టి రాదు. రెండోది, ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి జరిగిన తప్పుని రెండోసారి చేయనివ్వదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకవేళ బై ఛాన్స్ ప్రభుత్వం మారినా కూడా ప్రజలు కూడా తిరగబడతారు. అదే ఆ రోజున టైం ఇవ్వకుండా పగలగొట్టేశాడు. కానీ అదే ప్రజావేదికని పగలగొడుతుంటే ప్రజలు చూస్తా కూర్చోరు కదండి. ఎన్ని 100 తుపాకులు 1000 తుపాకులు పెట్టి నువ్వు పగలగొడుతున్నా కూడా జనం గుండెలు ఎదురు వస్తారు. కానీ టైం చిక్కల. అసలు ఈయన అర్థం చేసుకోవటానికే టైం పట్టింది. ఒక చీఫ్ మినిస్టర్ ఇలాంటి దుష్కార్యం చేస్తాడని ఎవడు అనుకుంటాడు? ఒక తండ్రే కూతుర్ని రేప్ చేస్తాడని అనుకుంటే తల్లి కూతుర్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళదు కదా. తండ్రి కాబట్టి వదిలిపెట్టి వెళ్ళింది. అయితే ఆ తండ్రే రేప్ చేశాడంటే ఇక ఆ రెండోసారి ఇక అట్లాంటిది జరగదు కదా. ఆ తండ్రిని జైల్లో పడేస్తుంది, కూతుర్ని వదిలిపెట్టదు. అట్టా అనుకోకుండా జరిగినాయి. కాబట్టి ఒకసారి ఒక మనిషి వ్యక్తిత్వం బయట చూసిన తర్వాత రేపు ప్రజలు కూడా అలాంటి తప్పు చేయరు అనేది పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకు వాళ్ళకు కూడా నష్టమే జరుగుతుంది. రేపు జగన్ వస్తే అదే క్వశ్చన్ కరెక్ట్. జగనే వస్తే జగన్ కూడా అలాంటి తప్పు చేస్తాడని అయితే నేను అనుకోను. ఇప్పటికే కొంత పశ్చాత్తాపం చెబుతున్నాడు. మేము అంటే ఆయన చెప్పకపోయినా మౌత్ పీసెస్ ద్వారా చెప్పిస్తున్నాడు. మేము గతంలో జగన్మోహన్ అదే అమరావతిని ఆపమని బొత్స సత్యనారాయణ మాట్లాడాడు. జగన్ డైరెక్ట్గా చెప్పలేక అట్లాంటి వాళ్ళతో చెప్పిస్తున్నాడు. తర్వాత జగన్ మాత్రం ఒక రాజధానిని ఇంత మాత్రం డెవలప్ అయిపోయిన రాజధానిని వదిలిపెట్టి ఇంకోసారి కట్టడానికి ఆయన దగ్గర ఉండే నిధులు ఎంత మాత్రం. తర్వాత రేపు రాజ్యాంగం కూడా బయటకు వచ్చి ఒకసారి ఒక ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నువ్వు అడ్డుపడటానికి వీలు లేదని అన్నప్పుడు జగనే కాదు రావణాసురుడు వచ్చినా కూడా ఆపలేడు. ఒక తలే కదా జగన్కు ఉంది. ఒకవేళ రావణాసురుడు 10 తలతో వచ్చినా రాజ్యాంగం ముందు తల ఉంచాల్సింది.